కర్మ అనేది వెంటనే రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికైనా తిరిగి రావడం మాత్రం పక్కా. ఈరోజు ఎవరికో ఒకరికి పెయిన్ ఇచ్చి చాలా ఈజీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు, కానీ రేపు అదే పెయిన్ ఏంటో వాళ్లకు కూడా అర్థమవుతుంది. ఎవరిదో ఒకరి మనసు విరిచేసి వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఫీలింగ్స్తో జోక్స్ వేసి లైఫ్లో ఎవ్వడూ ఎప్పటికీ హ్యాపీగా ఉండలేడు. ఎందుకంటే లైఫ్ ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఎవరు ఎవరిని ఎంత ఎంత టార్చర్ పెట్టారు, ఎవరు లోపలంతా ముక్కలైపోతున్నా సరే నమ్మి చివరి వరకు తోడుగా నిలబడ్డారు అనేది ఖచ్చితంగా లెక్కేసి మరీ ఇస్తుంది. అందుకే ఎవరైనా చాలా మంచి మనసుతో ఉంటున్నారంటే వాళ్ళని చేతకాని వాళ్ళు అనుకోవద్దు. వాళ్ళు మనల్ని తిట్టాల్సిన లేదా శపించాల్సిన అవసరం అస్సలు లేదు. వాళ్ళు పడ్డ ఆ గుండె కోత, ఆ బాధే మనల్ని వెతుక్కుంటూ రావడానికి సరిపోతుంది. కర్మ అనేది వెంటనే రియాక్ట్ అవ్వకపోవచ్చు, కానీ ఎప్పటికైనా తిరిగి రావడం మాత్రం పక్కా. ఈరోజు ఎవరికో ఒకరికి పెయిన్ ఇచ్చి చాలా ఈజీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు, కానీ రేపు అదే పెయిన్ ఏంటో వాళ్లకు కూడా అర్థమవుతుంది. ఎవరిదో ఒకరి మనసు విరిచేసి వాళ్ళని ఏడిపించి వాళ్ళ ఫీలింగ్స్తో జోక్స్ వేసి లైఫ్లో ఎవ్వడూ ఎప్పటికీ హ్యాపీగా ఉండలేడు. ఎందుకంటే